అత్తకు కోడలకు మధ్య ఈ నిబంధన ఉంటే, అత్తకు కోడలకు మధ్య ఈ ఆత్మీయ సంభాషణ ఉంటే, కుటుంబంలో అత్త కోడళ్ళ మధ్య గొడవ జరుగుద్దా? గొడవలు వస్తాయా? అందరికీ వండి పెట్టగలుగుతాం. మన చెల్లెళ్ళు వచ్చినప్పుడు, తమ్ముళ్ళు వచ్చినప్పుడు, మన పిల్లలకి 4 పిల్లలైనా వండి పెట్టగలుగుతాం. అవునా? భర్తకు 100 రకాలుగా వండి పెట్టగలుగుతాం. కానీ అత్తమ్మకు 2 ముద్దలు వేయలేని పరిస్థితుల్లో చాలామంది కోడళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అటువంటి కోడళ్ళు ఉన్నందువల్లే అత్తలు మావయ్యలు అనాథాశ్రమంలోనికి వెళ్తూ ఉన్నారు. అనాథాశ్రమంలో శేష జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంత పని చేసిన నీవు ఒక 2 ముద్దలు అత్తమ్మకు పెట్టలేవా? నీ బిడ్డలకు పెడుతున్నావే, నీ భర్తకి చేసి పెడుతున్నావే. రుతమ్మ అంటది, అమ్మా అత్తమ్మా నిన్ను విడిచిపెట్టమని అనొద్దత్తమ్మా. అమ్మా నన్ను నీ వెంబడి రావద్దని అనొద్దమ్మా, విడిచిపెట్టమని అనొద్దమ్మా. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదనమ్మా, నీవు నివసించు చోటనే నేను నివసిస్తానమ్మా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడమ్మా. ఎంత చక్కని మాటలు, ఎంత ఆత్మ సంబంధమైన కోడలు. ఆత్మీయత అనేది మనం మోకరించి ప్రార్థన చేస్తే కనిపించేది కాదు. ఆత్మీయత అనేది దేవుని మందిరానికి వచ్చి వాక్యం శ్రద్ధగా వింటే కనిపించేది కాదు. దేవుని బిడ్డలారా, ఆత్మీయత మన నిజ జీవితం 2 మిళితమైందే ఆత్మీయత. ఏమైతే నేర్చుకుంటున్నామో దానిని మన క్రియల్లో పెడుతూ నడిపిస్తేనే దాన్ని ఆత్మీయత అంటారు. ఇంట్లో ఒక రకంగా బ్రతికి, ఇంట్లో కుటుంబస్తుల మధ్యలో ఒక రకంగా జీవించి, కాలేజీలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి, ఉద్యోగ స్థలంలో ఇంకో రకంగా ఉండి, మందిరానికి వచ్చి ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తే అది ఆత్మీయ జీవితం అవుద్దా? రూతమ్మలో ఉన్నటువంటి ఆ మనస్సు కలిగి ఉంటేనే మనం ఆత్మీయులం.